మధ్య ఆఫ్రికాలో జరుగుతున్న యుద్ధంలో 8 ఆఫ్రికా దేశాలు ఇమిడి ఉన్నాయి. అయితే అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషనరీలు కాంగో అనే ఒక దేశానికి వచ్చి సువార్త ప్రకటన చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ భయంకరమైన హత్యాకాండలు జరుగుచుండుటను బట్టి అమెరికా దేశస్థులు పంపబడిన తమ వారి కోసం ఎంతో భారంగా ప్రార్థిస్తూ వస్తున్నారు. ఒకసారి టుట్సు సైనికులు కాంగోలో ఉన్న ఒక పాస్టర్ గారు, ఒక గ్రామంలో ఉన్న పాస్టర్ గారి ఇంటికి ప్రవేశించి వారి ఆలోచన ఏంటంటే, వీరిని ఇలా భయపెట్టి చంపేస్తే వీరు ఈ ప్రాంతంలో ఇలాంటి వారు రాకుండా వెళ్ళిపోతారు, రావటానికి భయపడతారు అన్నది వీరి ఆలోచన. అయితే వీరు పాస్టర్ గారిని చంపుదామని గన్ గురిపెట్టినప్పుడు పాస్టర్ గారు ఒకటే మాట అన్నారు, మీరు చంపుదురు కానీ ఒక్క నిమిషం మా దేవుని మేము ప్రార్థించుకొనివ్వండి అని అన్నప్పుడు వాళ్ళు గన్ ఇట్లా గురిపెట్టి ఆపినప్పుడు పాస్టర్ గారి కుటుంబం అంతా కూడా మోకరించి ప్రార్థన చేసుకున్నారు. వారు మోకరించి ప్రార్థన చేసుకుని లేవగానే ఏ మనిషి కూడా అక్కడ కనిపించలేదు. పాస్టర్ గారికి ఆశ్చర్యం వేసింది. ఎందుకు చంపకుండా వదిలివేశారు అన్నది ఈయనకు అర్థం కాలేదు. అయితే కొన్ని రోజుల తర్వాత పాస్టర్ గారు ఒక గ్రామంలో ప్రసంగించడానికి వెళ్ళినప్పుడు ఈ రీతిగా జరిగింది, శత్రు సైనికులు మా గృహంలో ప్రవేశించి ఈ రీతిగా మమ్మల్ని చంపటానికి రెడీ అయినప్పుడు మేము ప్రార్థన చేసుకుని మోకరించి ప్రార్థన చేసుకుని లేచేటప్పటికి ఎవ్వరూ లేరు అక్కడ, ఎందుకు చంపకుండా వదిలేశారో మాకేం అర్థం కాలేదు అన్నప్పుడు ఒక సైనికుడు ఒక అతను లేచి నిలబడి, నేను సైనికుడినండి, నేను కూడా అప్పుడు మిమ్మల్ని చంపటానికి వచ్చిన సైనికుల్లో ఒకడిని, ఎందుకు మిమ్మల్ని చంపలేదు అంటే మీ చుట్టూ కూడా ఒక బాగా బ్రైట్నెస్తో కూడిన వెలుగు అగ్ని మీ చుట్టూ ఆవరించి ఉంది, మీరు అసలు ఎక్కడున్నారో కూడా కనిపించలేదు, మేము దానికి ఆశ్చర్యపడి వెళ్ళిపోయాం మేమందరం కూడా అని చెప్పినప్పుడు పాస్టర్ గారు ఎంతగానో దేవుని స్తుతించారు. నిజంగా కదండి, దేవుడు మన ఆపదల సమయంలో దేవుడు మన చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటానని దేవుడు మనకు వాగ్దానం ఇచ్చారు కదండి. జకర్యా గ్రంథంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను, దాని మహిమకు కారణంగా ఉంటానని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఏ సమస్యకు, ఏ శ్రమకు, ఏ ఇరుకు